ప్రేమను క్షమించి ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్ తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా ప్రేమ ధీరజ్ని కలపాలి అన్న ఉద్దేశంతో విశ్వ అమూల్య అయితే విశ్వ బండిలో ఉన్న గాలిని తీసేసి అమూల్య సలహా ఇవ్వడంతో ఆ పని చేస్తాడు. ధీరజ్ని తీసుకువెళ్ళమని చెప్పనేసరికి ధీరజు అసలే ప్రేమ మీద కోపంగా ఉన్నాడు కదా, అదే ఇంతకుముందు ధీరజ్ అయితే అవకాశం దొరికింది కాబట్టి తీసుకుని వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు కోపంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా వేదవతి ఏం చేస్తుంది, స్కూటీ తీసుకురావే అంటూ నర్మదకు చెప్పి స్కూటీ మీద నర్మద, వేదవతి, ప్రేమ ముగ్గురు స్కూటీ మీద వెళ్తారు. ఇంకా కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత హితబోధ చేయడం మొదలు పెడతారు. బుద్ధుడికి బోధ చిట్టి కింద జ్ఞానోదయం అయినట్టుగా తనకైతే ప్రేమకైతే కాలేజీ ముందు నిలబెట్టి ఇంకా మామూలుగా కాదు, ధీరజు తన పట్ల చూపించిన శ్రద్ధ గురించి, ఇంకా ధీరజు పుట్టింటి వాళ్ళతో అంటే ప్రేమ పుట్టింటి వాళ్ళతో పొందిన అవమానం గురించి అవన్నీ కూడా ఇటు నర్మద బుజ్జమ్మ ఇద్దరు కూడా చెప్తారు. ఇన్ని చేశాడు ధీరజ్ నీ కోసం, నువ్వు కేవలం ధీరజ్ అన్న మాటనే పట్టించుకుంటున్నావు. ధీరజ్ ఏమీ కావాలని చెప్పిన మాట కాదు, తన ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా కళ్యాణ్ గురించి బయట పెట్టని ధీరజ్ కోపంలో ఏదో బయట పెట్టాడనుకో, ఆ మాత్రం దానికే నువ్వు అలా ఎలా అనుకుంటావు? ధీరజ్ గురించి నీకు తెలియదా? గత 8 నెలలుగా ధీరజ్ ఎంత స్ట్రగుల్ అనుభవించాడు. ఇప్పుడైతే మామయ్య క్షమించి నిన్ను ధీరజ్ని నార్మల్గా ఇంట్లో మనుషుల్లా చూస్తున్నారు. ఒకప్పుడు ఎలా చూసేవారు? ధీరజ్ క్యానల్ మోసేవాడు, ఫుడ్ డెలివరీ చేసేవాడు, నిన్ను చదివించడం కోసం నైట్ టైం కారు డ్రైవింగ్ కూడా వెళ్ళేవాడు. నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడు ధీరజ్? అవన్నీ మర్చిపోయావా? అవన్నీ నీ కోసం చేసినవి కాదా? అసలు లైఫ్ అంటూ ఏంటో తెలియని వయసులో నిన్ను పెళ్లి చేసుకోమని వాళ్ళమ్మ చెప్పడంతో వెనక ముందు ఆలోచించకుండా తల్లి మాటను జవదాటకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత తండ్రికిచ్చిన మాటను కూడా తప్పి నీ మెళ్ళో తాలి కట్టి నిన్ను ఇన్ని రోజులు భరించిన వాడు ఒక మాట అంటే నీకు బాధ కలుగుతుందా? ఆ మాట పట్టుకుని ధీరజ్ని వదిలేయాలనుకుంటున్నావా? చూడు ప్రేమ, ఎవరొకరు తగ్గాలి, తగ్గితేనే. ఇన్ని రోజులు ధీరజ్ నిన్ను బ్రతిమలాడాడు, ధీరజ్ని నువ్వు పట్టించుకోలేదు, ఇప్పుడు ధీరజ్ నిన్ను పట్టించుకోనని చెప్పాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రేమ, ధీరజ్ గొప్పతనం తెలుసుకో. మీ అత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదా? మీ నాన్న వాళ్ళు ఎలాంటి మనుషులో నీకు తెలీదా? అలాంటి వాళ్ళు ఇంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కసారైనా అబ్జర్వ్ చేసావా? నిన్ను ధీరజ్ని విడదీయడానికి ఇదంతా చేస్తున్నారు. నాకు తెలిసి నీ చేతి గోరింటాకు కూడా మీ అత్తే పెట్టుంటుంది. నువ్వు ఆలోచించుకో ప్రేమ, ధీరజ్ చేసినవన్నీ ఒక పక్క, నువ్వు అవమానం పొందింది ఒక పక్క పెడితే ఏది నీకు ఎక్కువ అనిపిస్తుందో ఆలోచించుకో. ఇంకా ఇంకా నువ్వు ధీరజ్కి దూరంగా ఉంటే తర్వాత నువ్వు ఏం కోల్పోతావో, ధీరజ్ నిన్ను ఏ రకంగా దూరం చేసుకుంటాడనేది నువ్వే ఆలోచించుకో అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రేమకు క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్లో కూడా ధీరజ్ చేసిన పనులే గుర్తుకొస్తూ ఉంటాయి. నర్మద బుజ్జమ్మ చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి. నేను తప్పు చేస్తున్నానా? ఇంత చేశాడు నా కోసం ధీరజ్, ఎలాంటిది కేవలం వాడు నేను ప్రేమించిన విషయమే కదా బయట పెట్టాడు. నా మీద లేనిపోని నిందలైతే వేయలేదు కదా. ఇంతకు ముందు ఎప్పుడూ ఎన్నో గొడవలయ్యాయి. అత్త వాళ్ళు ఎన్నోసార్లు అవమానించేటట్టుగా మాట్లాడారు. అప్పుడెప్పుడు బయట పెట్టని ధీరజ్ ఇప్పుడు బయట పెట్టడం అంటే దీని వెనక ఏదో మర్మం ఉందనే కదా. అది నేను అర్థం చేసుకోకుండా ధీరజ్ని ఎందుకు తప్పు పడుతున్నాను, ధీరజ్ని ఎందుకు నేను తప్పు పట్టాలి అని ప్రేమ ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచించిన ప్రేమ సరే ధీరజ్కి ఫోన్ చేయాలి అని బయటకు వచ్చి ధీరజ్ క్యాబ్ బుక్ అయ్యేంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉండాలి అనేసరికి ధీరజ్ క్యాబ్ బుక్ అవుతుంది. బుక్ అయ్యేసరికి ఈ లోపు ధీరజ్ ఆ పక్క స్ట్రీట్లోనే కారులో ఉంటాడు. కారులో ఉండడంతో వెంటనే ఇంకా ధీరజ్ అయితే బుక్ ఏదో రైడ్ వచ్చినట్టుందని ఓపెన్ చేసి చూసేసరికి ప్రేమ బుక్ చేసినట్టుగా కనిపిస్తుంది. బుక్ చేసినట్టుగా కనిపించేసరికి కట్ చేస్తాడు. ఎన్నిసార్లు చేసినా
రైడ్ని క్యాన్సిల్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వెంటనే ప్రేమ ఏం చేస్తుందంటే నర్మదకి ఫోన్ చేస్తుంది. నువ్వు చెప్పావని ధీరజ్కి ట్రిప్ అంటే తన ట్యాక్సీ బుక్ చేస్తుంటే క్యాన్సిల్ చేస్తున్నాడక్క అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం, ధీరజ్కి నీకు కాన్ఫరెన్స్ కలుపుతాను అని చెప్పి వెంటనే కాన్ఫరెన్స్ కలుపుతుంది. కలిపేసరికి మీ మొగుడు పిల్లలిద్దరూ మాట్లాడుకోండి. ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు? ఎన్నిసార్లు బుక్ చేసినా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? నా నా ఇష్టమే, క్యాన్సిల్ చేస్తాను. ఏమంటావు? ఏం చేస్తావు? నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ మాట్లాడడంతో, అది కాదురా ధీరజ్, ఒక్కసారి నా మాట విను అనగానే నేను ఏ మాట వినను అంటూ ఇంకా చెప్పడంతో, సరే నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. కాలేజీ డోర్స్ కూడా క్లోజ్ చేస్తారు, అన్నీ క్లోజ్ చేస్తారు. నేను ఇప్పుడు ఖచ్చితంగా నీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా ధీరజ్ ఏం చేస్తాడంటే రాను అని ఫోన్ కట్ చేసేస్తాడు. అటు ప్రేమ కూడా అక్కడే కూర్చుని పోతుంది. అందరూ వెళ్ళిపోతారు. ప్రేమతో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. గేట్లు కూడా క్లోజ్ చేసేస్తారు. సుమారు 5 అయిపోతుంది, 6 అయిపోతుంది. పక్కన బోరున వర్షం పడుతూనే ఉంటుంది. కారులోనే నిద్ర పట్టేస్తుంది ధీరజ్కి. నిద్ర పట్టేసేసరికి సడన్గా మెలకు వస్తుంది. సడన్గా మెలకు వచ్చి చూసేసరికి చుట్టూ వర్షం పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత వర్షం పడుతుంది? ఈ పిచ్చిది వెళ్ళిపోయి ఉంటుంది. దీనికి మాట మీద నిలబడే అవసరం లేదులే, ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెంటనే విశ్వ నర్మదకి ఫోన్ చేస్తాడు. ఏంటి విశ్వ అని చెప్పనేసరికి ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు అనగాని, ఏం మాట్లాడుతున్నావు విశ్వ అని చెప్పాను. కానీ అవును, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అనగాని, ఒక్క నిమిషం అని వెంటనే ఇంక ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ధీరజ్ ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ నేను బయట ఉన్నాను వదిన, చెప్పు అనేసరికి ప్రేమ దగ్గరికి వెళ్ళావా? ప్రేమ ఇంకా ఇంటికి రాలేదంట అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు వదిన? ప్రేమ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అది ఎప్పుడో ఇంటికి వచ్చేసి ఉంటుంది అని అనుకున్నాను. పైగా బయట బోరున వర్షం పడుతుంది. ఏంటి ధీరజ్, ఎందుకు అంత చులకనగా చూస్తావు? ప్రేమ నిన్ను దూరం పెట్టింది, సరే ఒప్పుకుంటాను. ఇప్పుడు ప్రేమ కాలేజీ దగ్గరే ఉంటాను అని చెప్పింది కదా. ప్రేమ ఎంత మొండిదో నీకు తెలుసు. కాలేజీ దగ్గరే కూర్చుని ఉండుంటుంది నువ్వు వస్తావని ఎదురు చూస్తూ. బయట చూస్తే వర్షం ఇంతలా పడుతుంది, వెళ్ళు ధీరజ్ అనగానే, సరే వదినా అంటూ వెంటనే ధీరజ్ కాస్త కాలేజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ప్రేమ అక్కడే కూర్చుని ఉంటుంది. వర్షంలో కూర్చుని ఉండేసరికి ఆ వెలుగు ప్రేమ మీద పడడంతో, అంటే కారు లైట్ల వెలుగు ప్రేమ మీద పడేసరికి అలా వణుకుతూ అక్కడే కాలేజీ అడ్రస్లోనే అలాగే కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి గబగబా ధీరజ్ అయితే గొడుగు తీసి ప్రేమను తీసుకొస్తాడు. ప్రేమ చేయి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి వణికిపోతూ ఉంటుంది. ఇంకా గబగబా తీసుకొచ్చి కూర్చోబెట్టి టవల్ తీసి తన తల తుడుస్తూ ఉంటాడు. సారీ ధీరజ్ అని చెప్పనేసరికి, తర్వాత మాట్లాడుకుందాం అనగాని, లేదురా, నువ్వు నన్ను అలా అన్నావని నేను బాధపడ్డాను. నువ్వు అలా అన్నావని దాని గురించి ఆలోచించానే తప్ప మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావో, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశావో, మా అన్నయ్య చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావో, మా అత్త మా నాన్న నీకు ఎన్నోసార్లు అవమానం చేశారు. ప్రతి క్షణం నీ మీద కక్ష సాధిస్తూనే ఉన్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని నీ మీద నింద వేశారు. అప్పుడు ఎప్పుడు బయట పెట్టని నువ్వు ఆ రోజు బయట పెట్టావు అంటే ఆలోచించాల్సింది ధీరజ్. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఎంత పెద్ద తప్పు పొరపాటు చేశానో నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఇన్ని రోజులు మొండిగా నువ్వు నాకు ఏం చేశావు, నువ్వు నా గురించి ఆలోచించలేదు, కక్షతోటే చేశావు అని నీ మీద నిందలు వేశాను. నిజానికి నేను ఎంత పెద్ద పొరపాటు చేశాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని ఇంకా ప్రేమ అయితే ఏడుస్తూ ధీరజ్ని క్షమాపణ అడుగుతుంది. సరే వదిలేసే అని చెప్పాను. కానీ లేదు ధీరజ్, నువ్వు నన్ను క్షమించాను అంటేనే నేను తుడిపించుకుంటాను, లేదంటే లేదు అనగాని, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? అంత కోపం ఉన్నదైతే నేను నీ ఇంటికి వచ్చి గోరింటాకు పెడతానా? గోరింటాకు పెట్టాను, ధీమా అని మాత్రమే రాశాను. కళ్యాణ్ గాడు నీ వంక చూశాడని మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి నీకు టార్చర్ చూపిస్తున్నాడని తెలిసాక వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నేను. అలాంటిది వాడి పేరుని నీ చేతి మీద రాస్తానా? ఏమనుకుంటున్నావే నా గురించి?
ఈ ధీరజ్ని అర్థం చేసుకున్నది ఇంతేనా? ధీరజ్ మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ఇదేనా నువ్వు తెలుసుకున్నది అని చెప్పనేసరికి, సారీ ధీరజ్, అదేదో ఎవరో కావాలని నిన్ను నన్ను విడదీయడం కోసమే చేశారని అర్థమైంది. పద ధీరజ్, మన ఇంటికి వెళ్దాము అని చెప్పనేసరికి, సరే పద అని ఇంక ఇద్దరు కూడా వస్తారు. వచ్చే దారిలోనే మళ్ళీ నర్మద ఫోన్ చేస్తుంది. ధీరజ్, ప్రేమ దగ్గరికి వెళ్ళావా? ప్రేమను పికప్ చేసుకున్నావా? అక్కడే ఉందా? పిచ్చిదసలే. నువ్వంటే ఇష్టం, కానీ నీ మీద కోపంతోనే ప్రేమ అలా ఉండిపోయి అలా చేసుండొచ్చు. వెళ్ళావాను కానీ, వెళ్ళాను వదిన, తీసుకొస్తున్నాను అని చెప్పనేసరికి, తీసుకొస్తున్నావా? మనింటికా వాళ్ళింటికా అనగానే, మనింటికే అక్క అని చెప్పి పక్క నుంచి ప్రేమ చెప్తుంది. నిజంగా నా ప్రేమ అనగానే, అవునక్క, నిజంగా మన ఇంటికే వస్తున్నాను అని చెప్పి ఇంకా నర్మదకి చెప్పడంతో నర్మద చాలా సంతోషంగా గబగబా అక్కడికి బుజ్జమ్మ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య ధీరజ్ ప్రేమ కలిసి వస్తున్నారంట అనగాని, ఏంటే నువ్వు చెప్పేది అనగాని, అవునత్తయ్య అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పేసేసరికి, నిజంగా మనం చెప్పిన మాటలు ప్రేమ అర్థం చేసుకుంది. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే మనకు అంతకు మించి కావాల్సినదేముంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చాలా సంతోషపడుతూ సంబరపడుతూ ఇంకా ఎంతో హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా ఉండేసరికి ఇదంతా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది వల్లి. వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇంకా ఫోన్ చేసి జరిగిన విషయం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా చెప్పేసేసరికి, ఏమంటున్నావు వల్లి అనగానే, అవును, ప్రేమ ధీరజులు కలిసి వస్తున్నారు. ప్రేమ మీ ఇంటికి కాకుండా మా ఇంటికే వచ్చేస్తుంది అనేసరికి, అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి బయటే వర్షం తగ్గిపోతుంది. బయటే నిలబడి ఉంటుంది భద్రావతి. నిలబడడంతో ధీరజ్ కారులో వస్తాడు. వచ్చేసరికి, అమ్మా ప్రేమ అని చెప్పనగానే, ఏంటత్తా అని చెప్పనేసరికి, అదేంటమ్మా రా అలా తడిచిపోయావేంటి? లేదత్తా, నేను మా ఇంటికి వెళ్తాను. అదేంటి ప్రేమ, ఆ ధీరజ్ అన్న మాటలు మర్చిపోయావా? తను చేసిన అవమానం మర్చిపోయావా? నువ్వు కళ్యాణ్ని ప్రేమించిన విషయం అందరి ముందు చెప్పాడు, పైగా నీ చేతి మీద గోరింటాకు కూడా పెట్టాడు అనగానే, నన్ను బాధ పెట్టే పని ఏది కూడా ధీరజ్ చేయడత్తా. ఆ రోజు కళ్యాణ్ విషయం బయట పెట్టాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను. కానీ ఎప్పటికీ ధీరజ్ తప్పు చేయడు. తప్పు చేసే మనిషి కాదు నా ధీరజ్. నేను ధీరజ్ని అర్థం చేసుకున్నాను. ధీరజ్ని క్షమించమని అడిగి తన మనసుని బాధ పెట్టినందుకు నేను ధీరజ్ తోటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి, రా ధీరజ్ అంటూ ధీరజ్ చేయి పట్టుకుని వస్తూ ఉంటుంది. అమ్మ ప్రేమ అంటూ చేయి పట్టుకుంటుంది భద్రావతి. అయితే, అత్త వదులత్త, నా భర్తతో నన్ను సంతోషంగా ఉండనివ్వవా ఏంటి? నా భర్త నేను కలిసి కాపురం చేసుకుంటే నువ్వు చూస్తూ ఉండలేవా? నా భర్త నుంచి నన్ను వేరు చేయాలనుకుంటున్నావా? నేను పుట్టింటికి వచ్చినప్పుడే నాకు నచ్చ చెప్పి ఆ ఇంటికి పంపించడం మానేసి ధీరజ్ చేసిన పనినే పదే పదే ఎత్తి చూపిస్తూ నాలో ఇంకా బాధని పెంచేటట్టు చేశావు. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమవుతుంది. నాకు తెలిసి కళ్యాణ్ పేరును కూడా ధీరజ్ రాయలేదు. ఎవరు రాసినా కానీ నేను వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి, ప్లీజ్ అత్త వదిలత్త, నేను నా భర్తతో పాటు మా అత్తవారింటికి వెళ్ళాలి అని చెయ్యి ధీరజ్ చేతిని వదిలి ఇంకా భద్రావతి పట్టుకున్న చేతిని విడిపించుకుని ఇంకా మళ్ళీ ధీరజ్ చేతిని పట్టుకుని ధీరజ్ వెనకాలే వెళ్ళిపోతుంది. అమ్మ ప్రేమ అంటూ పిలుస్తున్నా కానీ వినిపించుకోదు. ఇదంతా కూడా విశ్వ చూసి ప్రేమ మంచి నిర్ణయం తీసుకుంది. ధీరజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరినీ విడదీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ మొత్తానికైతే ప్రేమ చాలా తెలివిగా ఆలోచించి ధీరజ్ విషయంలో తన ప్రేమ గొప్పతనం తెలుసుకుంది అని విశ్వ చాలా సంతోషపడతాడు. ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉండగా, ఆగండి ఒక్క నిమిషం అంటూ ఇంకా వేదవతి అయితే హారతి తీసుకుని వస్తుంది. హారతి తీసుకుని వచ్చేసేసరికి, ఏంటమ్మా ఇది అనగానే, నా కోడలు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడుతుందిరా ఆ సంతోషంలో అని చెప్పనేసరికి, ఇంక అడుగు ఇలా లోపలికి పెట్టిన తర్వాత, ఏంటి ఓ తెగ సంతోషపడిపోతున్నారు? ప్రేమ ఏమన్నా గొప్ప ఘనకార్యం చేసుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందా?
ప్రేమ ఒకడితో లేచిపోయి ధీరజ్ని పెళ్లి చేసుకుంది. ఇన్ని రోజులు ధీరజు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు అనుకున్నాను. వేరొకడితో తిరిగి రోడ్లంట, పుట్లమ్మట, థియేటర్లంట అక్కడికి ఇక్కడికి తిరిగి చివరికి ధీరజ్ని చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిందా? ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. ప్రేమ ఎంతో మంచిది, ఎంతో మంచిది. ప్రేమ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని ఎంతగానో సంతోషపడ్డాను. ప్రేమ ఒక తిరుగుబోతన్నమాట. తిరిగి తిరిగి పాపం ధీరజ్ జీవితంలోకి వచ్చింది. పాపం ధీరజ్ సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు వల్లి అక్క, కొంచెం మాటలు మర్యాదగా రానివ్వు అంటూ నర్మద అంటుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది నర్మద? నేనేమీ తప్పుడు మాట అనలేదు కదా. ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు అని అనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, ప్రేమ ఎవడి చేతిలోనో మోసపోతే ధీరజ్ పాపమని చెప్పి తాళి కట్టాడు అన్న విషయం తెలిసాక ప్రేమ మీద నాకు ఉన్న గౌరవం కాస్త పోయింది. చిచి, ఇలాంటిదన్నా ఇన్ని రోజులు నా తోటి కోడలంటూ ఎంతగానో పొగడానో, ఇన్ని రోజులు నా తోటి కోడలని ఎంతగానో సంబరపడ్డాను. కానీ ప్రేమ ఒక తిరుగుపోతూ ఒకడితో తిరిగి మరొకడిని పెళ్లి చేసుకుంది అని తెలిసాక ప్రేమ మీద నాకు అసహ్యం కలుగుతుంది. చిచి, ఇలాంటిది నా తోటి కోడలేంటి, ఈ ఇంటి కోడలేంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా చందు 2 అడుగులు వేసి కొడదామనుకునే లోపే రామరాజు వచ్చి చెంప పగలగొడతాడు. చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు? ప్రేమ తిరుగుబోతా, నువ్వు చూసావా? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడు దుర్మార్గుడు. అయినా ప్రేమ వాడి మాటలు నమ్మి మోసపోయింది. అమాయకురాలు కాబట్టి నా కొడుకు ప్రేమకు జీవితాన్ని ఇచ్చాడు. అయినా నా కొడుకు భార్యని తప్పు పట్టడానికి నీకేం హక్కు అధికారం ఉంది వల్లి? నువ్వు ఆడదానివే కదా. ఒక ఆడపిల్ల జీవితంలో మోసపోయి జీవితంలో నష్టపోయి ఉంటే నువ్వు ఓదార్పు ఇవ్వాలే తప్ప ఇలా ఎవరైనా చేస్తారా? ఈ రకంగా ఎవరైనా ప్రేమను కించపరుస్తూ మాట్లాడతారా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి, అది కాదు మావయ్య, నేను అని చెప్పాను కానీ, చీ నోర్మి, నువ్వేంటి నువ్వు? ఇంకా చాలు ప్రేమ, చాలు వల్లి. అంత తక్కువ చేసి మాట్లాడడం చాలా పెద్ద పొరపాటు. తను ఒక ఆడపిల్ల, పైగా నీ తోటి కోడలికి ఇలా విలువ లేకుండా చేస్తావా? ఎవరైనా బయట వాళ్ళు అంటే వాళ్ళని నువ్వు కొట్టి వాళ్ళని నువ్వు నా తోటి కోడలి విషయంలో ఎలా చేస్తారా అంటూ నువ్వు మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడడం మానేసి పైగా నువ్వే ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు అసలు మనిషివేనా ఆడదానివేనా అంటూ కించపరుస్తూ మాట్లాడతారా? నువ్వు చేసింది చాలా తప్పు ప్రేమ వల్లి, చాలా తప్పు. ప్రేమ నీ చెల్లెలు అని అనుకోవాలి. తను జీవితంలో నష్టపోతే తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు మేమంతా ఉన్నాము అని ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. తోటి కోడళ్ళే తోడేళ్ళేలా దెప్పి పడవకూడదు. తోటి కోడళ్ళు తోడబుట్టిన వాళ్ళలా కడుపులో పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. ప్రేమ నర్మద ఏ రకంగా ఉంటారు? నువ్వు ఎప్పుడైనా వాళ్ళతో కలిసావా? నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వాళ్ళిద్దరూ చక్కగా ఎంతో సంతోషంగా చాలా ఆనందంగా ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడూ అంత సంతోషంగా ఉండడం చూడలేదు, అంత హ్యాపీగా ఉండడం కూడా నేను చూడలేదు. ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప నువ్వు వేరేలా ఉండడం నేను అస్సలు గమనించనే లేదు. ఏమనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు ప్రేమ, సారీ వల్లి అని చెప్పి రామరాజు అనేసరికి, అచ్చుబాబో ఇదేంటి, దీన్ని బాగా అవమానించి ఇది మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేద్దామని నేను అనుకుంటే ఈ రకంగా అడ్డంగా నేను బుక్ అయిపోయానేంటి? మామయ్య గారు ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారో, ఎలా అనుకుంటున్నారో. చిచ్చి, నేను ఎలా చేశానా? మామయ్య గారి దృష్టిలో నేనే బ్యాడ్ అయ్యానా? మామయ్య గారి దృష్టిలో నన్ను నేను ఇంతలా తెగజార్చుకున్నానా అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుని,
అది కాదు మామయ్య గారు అనగానే ఇంకేం మాట్లాడొద్దు, ముందు ప్రేమకు క్షమాపణ చెప్పు. ప్రేమ ఇంటికి వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు, నువ్వు సంతోషపడడం మానేసి ప్రేమను కించపరుస్తావా, ప్రేమను బాధ పెడతావా? తప్పు పువ్వల్లి, చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ప్రేమకు క్షమాపణ చెప్పు అనేసరికి సారీ ప్రేమ అని చెప్పాను, కానీ పర్వాలేదక్క అని చెప్పనేసరికి లేదమ్మా, తను తప్పు చేసింది, తప్పు చేసినందుకు నీకు క్షమాపణ చెప్తుంది అంతే, నువ్వేమీ తనని వేరేలా అనుకోనవసరం లేదు. తను తప్పు చేయడం చాలా పెద్ద పొరపాటు, క్షమించమని అడగడం మంచిది, అర్థమవుతుందా? ఇంక నువ్వేం మాట్లాడకు అని చెప్పనేసరికి సరేనని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది. సైలెంట్గానే ఉండిపోవడంతో ఇంకా అంతా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రేమ ధీరజులు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ప్రేమనైతే పట్టుకుని వేదవతి, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావని అస్సలు అనుకోలేదే, నువ్వు చాలా మొండిగా వాదించావు అనగాని లేదత్తా, నువ్వు నర్మదక్క వచ్చి ధీరజ్ గొప్పతనం గురించి చెప్పారు. ధీరజ్ నన్ను అన్నాడని అదే ధ్యాసలో అదే భ్రమలో ఉండిపోయానే తప్ప ధీరజ్ నా కోసం ఏం చేశాడు, వాడు నా గురించి ఎన్ని రకాలుగా చేశాడు, ఇంత చేసిన వాడి గురించి నేను కొంచెం కూడా ఆలోచించలేదా, ఇంత చేసిన వాడి గురించి నేను అసలు అర్థమే చేసుకోలేదా, వాడి గురించి నేను ఆలోచించకుండా ఇంత మూర్ఖత్వంగా ఉండానా, నేను ఇంత తప్పు చేశానా అని నాకు నా మీదే అసహ్యం కలిగింది. వాడు నాకు చేసిన దానితో పోలిస్తే వాడు అన్నది ఆఫ్టర్ ఆల్ సముద్రంలో ఇసుక రేణువంత కూడా లేదు. నేను దాన్ని పట్టుకుని గత వారం రోజులుగా వీడిని సాధిస్తూ వచ్చానా, వీడు నా దగ్గరికి వచ్చి వీడు తగ్గించుకుని నాతో ఎంతో సంతోషంగా ఉండాలని అనుకున్న వీడిని నేను ఇంత దారుణంగా కించపరిచానా అని ఎంతగానో నాకు బాధ అనిపించిందక్క. అందుకే ధీరజ్ని బాధ పెట్టకూడదు అని ఒకే ఒక్క కారణం చేతే నేను వచ్చేసానక్క అని చెప్పనేసరికి మంచి పని చేసావు ప్రేమ, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. ధీరజ్ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. భర్త అనేది బాధ్యత, అలాగే బరువులా అనుకోకుండా భార్య కోరికలను భార్య సాధించాలనుకున్న దాన్ని తన వంతుగా సాధించడానికి నీకు ఎంతో సహాయం చేస్తున్నాడు. నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు, ధీరజ్ నిన్ను పోలీసును చేస్తున్నాడు. మరి ఇలాంటి భర్తను వదులుకుంటావా, ఇలాంటి భర్తను దూరం పెడతావా? ఇలాంటి భర్తను నువ్వు దూరం పెట్టడం వల్ల నీ జీవితమే నాశనం అవుతుంది అని చెప్పి ఇంకా నర్మదా ఇటు వేదవతి ఇద్దరు చెప్పేసేసరికి తెలుసుకున్నాను ధీరజ్ ఎలాంటి వాడో ఎంత గొప్పవాడో తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే చాలా హ్యాపీగా చెప్తుంది. క్షమించండి మామయ్య గారు, మీరు ఆ రోజు ధీరజ్ గురించి చెప్పి ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ వచ్చింది, దాని గురించి మీరేమీ కంగారు పడకండి, ఇంటికి వచ్చేసే తర్వాత ఏమన్నా ఉంటే చూసుకుందామని మీరు అన్నా నేనే మూర్ఖత్వంగా మిమ్మల్ని బాధ పెట్టాను, మీకు మీ పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వలేదు అనగాని లేదులే ప్రేమ, నువ్వు బాధపడ్డావు, కళ్యాణ్ విషయం బయట పెట్టినందుకు నువ్వు బాధపడ్డావు అంతే కదా, ఏం పర్వాలేదు, నువ్వు దాని గురించి ఆలోచించకు సరేనా, మీరంతా సంతోషంగా ఉండడమే కావాలి, నా కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంలా ఉండడమే కావాలి, అదే నేను కోరుకునేది అనేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య, మీ పెద్ద మనసుకి అనేసరికి ఇంకా చాలా సంతోషంగా అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఆ హ్యాపీనెస్ ఆ సంతోషం ఇంకా చాలా హ్యాపీగా ఉండేసరికి ఇంకా అందరూ కూడా లోపలికి రావడంతో వల్లి మాత్రం చెంప పట్టుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళడంతో చందు వెనకాలే వెళ్తాడు. నీకొక్కసారి చెప్తే బుద్ధి రాదా వల్లి, నీలో అసలు మార్పే రాదా, నీలో మార్పు వస్తుందని నువ్వు మారతావని అనుకోవడం నా భ్రమ, నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడం అసలు కుదరని పని, వీలైనంత తొందరలోనే మా నాన్నకు నీ నిజ స్వరూపం చెప్పి నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటిచ్చేస్తాను, క్షణం కూడా నీ విషయంలో నేను వెనకడుగు వెయ్యలేను, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, ప్రేమ ఇంటికొచ్చిందని మేమంతా సంతోషపడుతుంటే ప్రేమను కించపరుస్తూ ప్రేమను అవమానిస్తూ తను చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తూ
పైగా తను ఎందుకొచ్చిందా అన్నట్టుగా దిగజారిపోయినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అది చాలా పెద్ద పొరపాటు. అంత పెద్ద పొరపాటు చేయడం చాలా తప్పు. నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు. అది అర్థం చేసుకో. ఇంకా నీకు నేను ఏమీ చెప్పలేను. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. నువ్వు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతావు. అది మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా చందు అయితే చెప్తాడు. చెప్పేసరికి అది కాదు బావ అని ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వెంత బ్రతిమలాడినా నేను వినిపించుకోను అంటూ ఇంకా చందు బయటికి వెళ్ళిపోతాడు. మరి నెక్స్ట్ వల్లి పరిస్థితి ఏంటి? అదే అంటారు కదా, ఎదుటి వాళ్ళకి గోతులు తీయాలని, ఎదుటి వాళ్ళ కాపరాలు చెడిపోవాలని ప్రయత్నం చేస్తే మన కాపరానికే ఎసరు పెట్టినట్టు అవుతుంది అని. ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటేనే మనం సంతోషంగా ఉంటాము. అది అర్థం చేసుకోకుండా ఇలా చేస్తే ఇలానే ఉంటుంది మరి అని అనుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. చూద్దామే రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.